ఇటీవల కాలంలో వైసీపీ కార్యాలయం దగ్గర ఒక సంచలన వ్యక్తి వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అతనే బోర్గడ్డ అనిల్ కుమార్. గతంలో వైసీపీ అతనికి భారీ ఎత్తున సెక్యూరిటీ ఇచ్చింది. ప్రజెంట్ అదే వ్యక్తి తన కుటుంబంతో వచ్చి వైసీపీ కార్యాలయం లోపలికి రానివ్వట్లేదంటూ కూడా మెరుపు ధర్నా దిగారు. ఎందుకు వైసీపీ ఈ విధంగా బోర్గడ్డ అనిల్ వ్యవహారంపై వ్యవహరిస్తుంది? గతంలోని అంకున చేర్చుకున్న వైసీపీ ప్రస్తుతం బోర్గడ్డ అనిల్ని ఎందుకు దూరంగా పెడుతుంది? కుటుంబ సభ్యులతో వెళ్ళి బోరుగడ్డ అనిల్ నేరుగా అక్కడ ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? దీని మీద మాట్లాడేందుకు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మనతో పాటు బోరుగడ్డ అనిల్ ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సజీవుడైన నా దేవుని కృప వలన బాగున్నానండి. యాక్చువల్ గా మీరు ఇందాక ఇప్పుడు మాట్లాడారు వైసీపీ నన్ను రానిలేదండి. వైసీపీ నన్ను రానిలేదంటే తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఎప్పుడు అందరికీ సముచితమైన స్థానం వేస్తుంది, దళితులకు పెద్దపీట వేస్తుంది. అక్కడున్న ఒక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చీఫ్ కోఆర్డినేటర్ గారు నన్ను ఆపారు, రానిలా. అది అందుకని అది అనిల్ గారు వైసీపీ కార్యాలయంలోకి మొదటగా వెళ్ళారు, మిమ్మల్ని వెయిట్ చేయించారు, తర్వాత మిమ్మల్ని పట్టించుకోలేదు, ఆ తర్వాత ధర్నా దిగారు. అసలు ఏం జరిగింది మొత్తం ఈ ఎపిసోడ్? అంట మీరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వైసీపీ మీతో టచ్లోకి వచ్చిందా? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటారు? వైసీపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి పెద్దపీట వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మాతో, మేము జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలం కాబట్టి జెండా మోసేవాళ్ళు. మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా, పార్టీలో చాలా పెద్ద నాయకుడైనా కాకపోయినా కార్యకర్తే పార్టీకి బలం. ఈ విషయంలో నేను ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నా. ఇప్పుడు ఒక కార్యకర్త 9 నెలలు జైల్లో ఉండి 22 కేసులు పెట్టించుకొని నానా సంకల్ నాకి తిప్పలు పడి దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బెయిల్స్ కి కుటుంబం అంతా రోడ్డును పడిపోయి, ఒక పక్క నేను జైల్లో ఉన్నానని తల్లి సిక్ అయిపోయి డయాలసిస్ అయి బైపాస్ అయి ఈ పరిస్థితిలో ఆమె భయానకమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని పెట్టి మమ్మీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అట్లా సూచిస్తే నా దగ్గరికి వచ్చి కూడా కొంచెం పరామర్శించాలని. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ మద్దతుదారుగా, సపోర్టర్గా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని పచ్చి బూతులు, అమ్మ బూతులు తిట్టి క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాన మర్యాదలను రోడ్డుకు లాగే క్రమంలో నేను బరితెగించి మాట్లాడతాను. ఎందుకంటే నా అక్క జోలికి వస్తే నేను ఏ ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్తా ఖచ్చితంగా. నేను అక్కగా భావించే సోదరి భారతమ్మ గారు మన ముఖ్యమంత్రి గారు సతీమణిగా ఉన్నారు, అప్పుడు మాట్లాడారు కాబట్టి మనం కూడా వెళ్ళినాం. దానికి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు జైలుకి పంపించినారు 9 నెలలు. జనసేన టీడీపీ స్టాండ్ తీసుకున్న కారుమూరి వెంకటరెడ్డి జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త, మరి పాపం తెలియదు, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇతన్ని బై చేసుకున్నారో నాకు తెలీదు. ఆనాడు ముఖ్యమంత్రి గారి భార్యను తిడితే, మాన మర్యాదల గురించి రోడ్డు మీదకి లాగితే, అతి జుగుప్సాకరంగా భయంకరమైన మాటలు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకల గురించి అవమానకరమైన మాటలు మాట్లాడితే, యాడిగిబాడి కారుమూరి వెంకటరెడ్డి, యాడిగిబాడి సల్లా మోసూదన్ రెడ్డి, యాడిగిబాడి సజ్జల, ఆ రోజు స్టేట్ లో ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తిని నేను. ఆ పొద్దు మేము వాళ్ళ మీదకి పోయినామని మా గవర్నమెంట్ లోనే మా మీద కేసులు పెట్టించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. పోలీస్ కేసులు పెట్టించాడు, మాకున్న గన్మెన్స్ మీద వెరిఫికేషన్ పెట్టించాడు. ఎందుకు? కొంతమంది ఆయన చుట్టూ ఉన్న రెడ్ల కోసం. ఇప్పుడు నేను కూడా రెడ్డిని అయితే బాగుండేది, నన్ను ఏమనేవాడు కాదేమో మేబీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి పెద్దపీట వేశారు.